భారత్ పాక్ దేశాలు వెంటనే ఉద్రిక్తతలు తగ్గించాలన్నారు యుఎస్ సెక్రటరీ మార్కో రూబియో. దౌత్యంతో సమస్య పరిష్కరించుకోవాలన్నారు. చర్చలకు తాము సహకరిస్తామన్నారు. దీనిపై మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సెక్రటరీకి కాల్ చేసి మాట్లాడినట్లు యుఎస్ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ తెలిపారు. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాల మధ్య దాడులు తగ్గించేందుకు తాము సహకరించాలని యుఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు టమ్మీ బ్రూస్. ఇక ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం చర్చలతోనే సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే తాము మాత్రం యుద్ధంలో పాల్గొనమని తేల్చి చెప్పారు. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఘర్షణలు కొనసాగుతున్నాయని, భారత్ పాక్లే పరిష్కరించుకోవాలని చెప్తూ వస్తున్నారు అమెరికన్ నేతలు. ఇండియా పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు అమెరికన్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా. రెండు దేశాల నేతలు కాన్స్టెంట్ గా టచ్ లో ఉన్నామని తెలిపారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారని చెప్పారు. ఇండో పాక్ దేశాలతో మంచి సంబంధాలున్నాయన్నారు. రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలన్నారు కరోలినా. Can you give us an update on U.S. efforts to mediate or have an impact on the conflict between India and Pakistan? Sure, I absolutely can. This is something that the Secretary of State and, of course, now our National Security Advisor as well, Marco Rubio, has been very much involved in. The President has expressed he wants to see this de-escalate as quickly as possible. He understands these are two countries that have been at odds with one another for decades, long before President Trump was here in the Oval Office. However, he has good relationships with the leaders of both countries, and the Secretary of State, Marco Rubio, I spoke to him just yesterday. He has been in constant communication with the leaders of both countries. అమెరికా సెక్రటరీ మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కు కాల్ చేయడంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, అమెరికా సెక్రటరీ ఫోన్ కాల్ తో పాక్ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఆచితూచి స్పందిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ దేశ విదేశాంగ మొదటి నుంచి కూడా పాకిస్తాన్, అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో అంటే ఉద్రిక్తలు తగ్గించుకోవడానికి కానీ, లేకపోతే మాటలకు, లేకపోతే మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగా ఉన్నాము. ఇట్లాంటి అణ్వాయుధాల దేశాలైనటువంటి ఇండియా, పాక్ రెండు కూడా ఒకవేళ ఘర్షణ వాతావరణం మరింత పెరిగిపోతే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఇరు దేశాలు కూడా సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్తూ మొదటి నుంచి కూడా ఆ దేశ విదేశాంగ శాఖ చెప్తూ వస్తుంది. ఇప్పుడు కూడా మార్క్ రుబియో కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తోని ఈ ఉదయం కూడా మాట్లాడారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయిన నేపథ్యంలో రెండు దేశాలు కూడా చర్చల ద్వారా పరిష్కరించినట్టు ప్రయత్నం చేయాలి. దానికి అమెరికా సాయం చేస్తుంది. ఆ విషయంలో ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మార్క్ రూబియో, ఆయన యుఎస్ సెక్రటరీ, అదేవిధంగా ఆ దేశానికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. ఆ విషయంలో ఏదైతే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ఖచ్చితంగా తాము ముందుంటామని, అవసరమైనటువంటి సాయం చేసేందుకు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు తాము ముందుంటామని చెప్పి కూడా చెప్పింది. ఇదే అమెరికాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఆయన కూడా స్పందించారు. ఏదైతే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తతలు కానీ, లేకపోతే రెండు దేశాలను ఆయుధాలు వదలమని చెబుతూనే కానీ రెండు దేశాలు కూడా కూర్చుని లేకపోతే మాట్లాడుకుని పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించేందుకు కానీ, లేకపోతే ఆ దిశగా ముందుండేందుకు కూడా సిద్ధమని చెప్పి జేడీ వాన్స్ కూడా ప్రకటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రెస్ సెక్రటరీ, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా ఈ విషయమై స్పందించారు. కరోలినా ఆమె కూడా ఏమన్నదంటే, ఇప్పుడు ఏదైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో, రెండు దేశాలు రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, రెండు దేశాల మధ్య దాడులు పెరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలి, ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు ఉండాలి, సిద్ధంగా ఉండాలని చెప్తూనే ఒకవేళ అవసరమైతే తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని చెప్పి వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ కూడా సూచించింది. మొత్తంగా ఈ రెండు దేశాల మధ్య మొదటి నుంచి ఏదైతే పహల్గాం ఘటన జరిగిందో, ఆ తర్వాత టూరిస్టులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారో, అప్పటి నుంచి కూడా అమెరికా నిశ్చితంగా ఈ ఘటనలు పరిశీలిస్తుంది. ఎప్పుడు స్పందించాలో, ఎలా స్పందించాలో దానికి అనుగుణంగానే మాట్లాడుతూ వస్తుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోండి అని చెప్తుంది. కానీ ఆయుధాల వదలమని చెప్పమని, అది తమ వైఖరి కాదు, లేకపోతే అది తమకు సంబంధం లేని విషయం అని కూడా జేడీ వాన్స్ ప్రకటించారు. సో ఈ వ్యాఖ్యలు మనము నిశ్చితంగా
గమనించవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా మధ్య ఉద్రిక్తత మరింత పెరిగిపోయింది. పోటాపోటీగా దాడులు చేసుకుంటున్న సమయంలో మరోసారి ఆ దేశం స్పందించింది. అమెరికా నుంచి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్తో కూడా మాట్లాడారు. ఎక్కడ కూడా కంట్రోల్ తప్పొద్దని చెప్పి ఆ దేశానికి సూచించింది. ఒకవేళ అమెరికా మాట్లాడిన నేపథ్యంలో ఏమైనా పాకిస్తాన్ వైఖరిలో మార్పు వస్తుందనంటే చెప్పలేమనేటువంటి అంశమే మనం చెప్పగలుగుతాం. ఎందుకు అంటే మనము ప్రతిదాడి చేస్తున్నాము, మనం ఇంకా మన దేశం నుంచి సంయమనం పాటిస్తూనే కంట్రోల్గా మనం దాడులు చేస్తున్నాం. ఎక్కడ కూడా సివిలియన్స్ మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాల మీద ఎక్కడ కూడా మనం దాడి చేయట్లేదు. కేవలం మనకు ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలున్నాయో వాటిని మాత్రమే మొదట మనం టార్గెట్ చేసుకొని దాడులు చేసాం. ఆ విషయాన్ని మనం మన దేశం చెప్తూ వస్తుంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఏదైతే వాస్తవాధీన రేఖకు పక్కన్నటువంటి సివిలియన్స్ ఉన్నాయో ఆ గ్రామాల మీద ఆ ప్రజల మీద దాడులు చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో మన దేశం కూడా ప్రతిదాడులు చేస్తుంది. అక్కడ నుంచి వచ్చేటువంటి డ్రోన్లను కూల్చివేస్తుంది. కేవలం డిఫెన్సివ్ మోడ్లో కొంచెం అటాకింగ్ మోడ్లో మాత్రమే మన దేశం ఉంది. ఒకవేళ నిజంగా కూడా ఇంకా కూడా పాక్ వినని పరిస్థితిలో మన దేశం ఖచ్చితంగా కరెక్ట్ అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది కోలుకోలేని పరిస్థితి ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ మాజీ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ బలంతో పోలిస్తే పాకిస్తాన్ ఆర్మీ బలం చాలా తక్కువ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మాజీ ఆర్మీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా పాకిస్తాన్ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తినటువంటి అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ అధికారులు కానీ మన మాజీ అధికారులు కానీ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ముందుకొచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ఏమైనా తగ్గుతుందా లేదని మాత్రం ఆలోచిస్తున్నారు. కానీ ఆ అంశంలో పాకిస్తాన్ తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా మనం ప్రతిదాడులు చేస్తూ భయపెట్టే అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావాలను మనం నాశనం చేసినప్పటికీ కూడా ఇంకా పాకిస్తాన్ అనేది కవ్వింపు చర్యలు చేస్తూనే ఉన్నది. అదేవిధంగా నియంత్రణ రేఖను వెంబడి కాల్పులకు పాల్పడుతూనే ఉన్నది. ఇంతకుముందుకు చిన్న చిన్న ఆయుధాలతోని కాల్పులకు తెగబడినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మోటార్లతో కూడా దాడులు చేస్తుంది. నిత్యం షెల్లింగ్ అనేది జరుగుతున్న నేపథ్యంలో మనం చూడాలి. ఒకవేళ ఏమైనా పాకిస్తాన్ వెనక్కి తగ్గుతుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది సౌజన్య.